ఇజ్రాయిలు సంచలనాత్మకమైన దాడులు చేసింది. లెబనాన్‌లో కొట్టింది హెజ్బుల్లా వాళ్ళని లేపింది. అలాగే హెజ్బుల్లా, హమాసు, హౌతీ ఒకటే. ఈ ముగ్గురు కూడా ఇరాన్ సృష్టించిన తీవ్రవాద సంస్థలు. హౌతీలు యెమెన్‌లో ఉంటారు. హెజ్బుల్లా లెబనాన్‌లో ఉంటుంది. హమాసు పాలస్తీనాలో ఉంటుంది. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు సమన్వయం చేసుకుంటుంటారు. ఆయుధాలు ఇరాన్ నుంచి వచ్చినవి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటా ఉంటారు. ఇజ్రాయెల్ నాశనం చేయడమే వీళ్ళందరి లక్ష్యం. ఇరాన్ ఆల్రెడీ చెప్పే మాట ఏంటంటే రాబోయే 15 ఏళ్లలో యూదు జాతి అంతం ఇజ్రాయెల్ మాదవుతుంది అన్నది. టర్కీ మా దాంట్లో కలిపేసుకుంటానంటే ఇది ఒక విచిత్రమైనటువంటి గొడవ నడుస్తూనే ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు ఇజ్రాయెల్ తాజాగా హమాస్ మిలిటరీ లీడర్ మొహమ్మద్ ఒదేహ్‌ని లేపేసింది. మొహమ్మద్ ఒదేహ్ దాదాపుగా ఆ మధ్యన హమాస్ కీలక నేతలందరూ చచ్చిపోయాక ఇప్పుడు లీడ్ చేస్తోంది అతనే. అతన్ని తాజా ఘటనలో లేపేసింది. ఏదైతే నిన్న మొన్న చేసినటువంటి అటాకుల్లో సౌత్ లెబనాన్‌లో చేసినటువంటి అటాక్స్‌లో ఈయన అక్కడ ఉన్నాడనమాట. అక్కడ ఉండగా లేపేసింది.